ప్రెజెంట్ మార్కెట్లో మంచి హైక్ క్రియేట్ చేసింది ఏంటంటే, స్పెషల్లీ చెప్పుకోవాలంటే ఈవీ వెహికల్స్లో మహేంద్ర అనమాట. మహేంద్ర వాళ్ళు ఎట్ ఎ టైమ్ 2 ఈవీ వెహికల్స్ని అయితే లాంచ్ చేశారు. ప్రెజెంట్ మార్కెట్లో బాగా నడుస్తున్న టాక్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో నేనైతే ఇప్పుడు BE6 అయితే చూపించబోతున్నాను. అందులో ఒకటి 2 ఈవీ వెహికల్స్లో ఒకటి BE6 అనమాట. దీన్ని అయితే నేను ఈరోజు చూపించబోతున్నాను. ఇది 2 బ్యాటరీస్తో అయితే లాంచ్ అయింది అనమాట. ఆ 2 బ్యాటరీస్ ఏంటంటే ఒకటి 59 కిలోవాట్స్ ఉంటే ఇంకొకటి 79 కిలోవాట్స్ ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కార్ వచ్చి 79 కిలోవాట్స్ ది. దీని రేంజ్ ఎంతో తెలుసా? 668 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, అస్సలు కన్ను కూడా తిప్పలేనంతలా ఉంటుంది వీడియో, ఎందుకంటే అన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఇచ్చారనమాట. అని ఇంచుమించు లగ్జరీ కార్ కి ఎలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయో అలాంటి ఫీచర్స్, అలాంటి కంఫర్ట్స్ అన్ని కూడా ఉన్నాయట. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చూసేద్దామా, వచ్చేయండి. లుక్ చూసారా ఎట్లా ఉందంటే అద్దిరిపోతుంది. మంచి స్పోర్టివ్ లుక్ తో, అంటే లగ్జరీ కార్స్ ని చూస్తున్నామా అన్నట్టయితే ఉంటుంది. బయట రోడ్డు పైన దీని లుక్ అయితే అంత అదిరిపోతుంది. ఫస్ట్ మనం చూడగానే చూసేది లుక్కే కాబట్టి లుక్ గురించి చెప్పాను. కలర్ కూడా అంతే అదిరిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నాం BE6 లో BE అని అయితే మెన్షన్ చేసింది. ఇదంతా కూడా ఏరోడైనమిక్ డిజైన్ తోటి అయితే డిజైన్ చేశారన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం ఎయిర్ కర్టెన్స్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. దీని లుక్ దాని వల్ల ఇంకా అందంగా ఉంటుంది చూడడానికి. ఇక్కడ చూస్తున్నాం LED హెడ్ లైట్స్ అనమాట. ఇదంతా DRL లైట్స్ అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా కొంచెం గ్రాఫిక్ డిజైన్ లా అనిపిస్తుంది. ఈ లైట్ వేసినప్పుడే మనకి తెలుస్తుంది. ఇండికేటర్స్ కూడా మనకి గ్రాఫిక్ మోడల్లో అయితే కనిపిస్తాయి అనమాట. లైట్స్ వేసి చూపిస్తాను, చాలా అందంగా అనిపిస్తుంది చూడడానికి అయితే. ఇంకా ఇదంతా పియానో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఇందులో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే 6 సెన్సార్స్ ఇచ్చారు ఫ్రంట్ లో అండ్ బ్యాక్ లో కూడా. అండ్ ఈ డిజైన్ అంతా కూడా స్పోర్టివ్ లుక్ తో ఉంటుంది. టోటల్ గా 5 కెమెరాస్ అయితే ఉన్నాయి ఇందులో. మామూలుగా అయితే మనకి 4 కెమెరాస్ ఉంటాయి, 5 కెమెరాస్ ఉన్నాయి. ఆ 5th కెమెరా ఎక్కడ ఉందో నేను తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఫ్రంట్ వ్యూ కెమెరా ఇక్కడ చూసారా, చాలా క్యూట్ గా కనిపిస్తుంది. బ్లాక్ లో అయితే కలిసిపోయింది, అంత క్యూట్ గా కనిపిస్తుంది. దీని విజువల్ ఎలా ఉంది ఏంటి అనేది లోపల కూర్చున్నప్పుడు కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చూస్తున్నాం ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి మనకి, అండ్ ఇక్కడ స్కిడ్ ప్లేట్ కనిపిస్తుంది. ఇది కూడా స్టైలిష్ గా ఉంది. ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది అనమాట. ఇదంతా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా అట్రాక్ట్ చేస్తుంది. కలర్ అండ్ అవుట్ లుక్ అయితే మనకి టైర్ పైన కూడా బాడీ క్లాడింగ్ అంతా కూడా పియానో బ్లాక్ తోటి అయితే ఇచ్చారు. చాలా స్టైలిష్ గా అయితే ఉంది. ఇంకా టైర్ పార్ట్ విషయానికి వచ్చేసరికి మనకి ఏరో డైనమిక్ డిజైన్ తోనే మనకి టైర్ కూడా డిజైన్ చేసి ఉంది అనమాట. జ్యువెల్ కలర్ లో కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో BE అని అయితే ఇక్కడ మెన్షన్ చేసింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. 245/55 R19 ఇంచ్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. దీని సస్పెన్షన్ వచ్చి ఇంటెలిజెంట్ అడాప్టివ్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది డ్రైవ్ చేస్తున్నప్పుడే దాన్ని అయితే ఫీల్ అవ్వగలుగుతాం. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. జస్ట్ వైపర్స్ కూడా రెయిన్ సెన్సర్ వైపర్ అయితే ఇచ్చేసారు. ఇంకా సైడ్ లో మనం చూసుకున్నట్టయితే రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా. సైడ్ మిర్రర్ అయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. ఇండికేటర్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. 360 డిగ్రీ కెమెరాలో ఇక్కడ ఒక కెమెరా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ బ్లైండ్ వ్యూ మానిటర్ సిస్టమ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సైడ్ విండోలో అయితే మనకి బ్లైండ్ వ్యూ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మనకి పక్కన వెహికల్స్ ఎవరైనా వస్తే కూడా. మామూలుగా మనం చూసినట్టయితే ఏ కార్ కైనా డోర్ హ్యాండిల్స్ ఒకేలా ఉంటాయి, అంటే 4 డోర్ హ్యాండిల్స్ ఒకేలా ఉంటాయి. ఇందులో మాత్రం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఓవరాల్ గా కార్ అంతా కూడా డిఫరెంట్ గానే డిజైన్ చేయబడింది. ఇక్కడ ఫ్రంట్ లో అయితే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉంటే బ్యాక్ లో మాత్రం హిడెన్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, బ్యాక్ రోలోకి వెళ్లే వాళ్ళకి. ఇంకా బాడీ క్లాడింగ్ అంతా కూడా బ్లాక్ కలర్ తో ఉంది. కింద అంతా కూడా ఏరోడైనమిక్ డిజైన్ కంప్లీట్ గా చూస్తాం మనం. ఎంత ఏరోడైనమిక్ డిజైన్ ఉందంటే, నార్మల్ గా ఏరోడైనమిక్ అంటారు కానీ ఇంత అయితే నేను చూడలేదు. చాలా కర్వ్స్ తోటి, చాలా స్పోర్టివ్ లుక్ తోటి డిజైన్ చేస్తున్నారు. బాడీ క్లాడింగ్ అంతా బ్లాక్ ఉంది. రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో రూఫ్ అంతా కూడా బ్లాక్ వచ్చింది. రేర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే, రేర్ పార్ట్ కూడా డే టైం చూసే కన్నా నైట్ టైం చూస్తేనే అందంగా ఉంటుందండి. LED లైట్స్ అయితే అదిరిపోతాయి అనమాట. నైట్ టైం వ్యూ అయితే అదిరిపోతుంది బ్యాక్ నుంచి చూడడానికి. సో ఒక్కసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. డే లైట్ లో కూడా ఇక్కడ కనిపిస్తుంది. లైట్ తో రెడ్ కలర్ లైట్ లో వస్తుంది BE అని. అన్లిమిటెడ్ ఇండియా అని అయితే మనకి ఇలాగా చూస్తున్నారా మూవ్ అయిపోతుంది. యానిమేటెడ్ అనమాట. ఇదంతా యానిమేటింగ్ తోటి అవుతుంది ఈ లైట్. ఇది నైట్ టైం ఇంకా అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇది డే టైం చేస్తున్నాను కాబట్టి ఇలా చూపించేస్తున్నాను. ఇక్కడ కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చేసింది. మహేంద్ర లోగో చూస్తున్నాం ఇక్కడ. అండ్ BE6 అని అయితే మెన్షన్ చేసింది. ఇది ఒక బ్లాక్ కలర్ మెటల్ తోటి డిజైన్ చేస్తున్నారు అనమాట. బ్యాక్ నుంచి కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. ఇక్కడ చూస్తున్నాం ఎయిర్ స్పాయిలర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. డిఫరెంట్ గా మనకి నార్మల్ గా చూస్తుంటే సింగిల్ ఎయిర్ స్పాయిలర్ చూస్తాం. ఇక్కడైతే కొంచెం డిఫరెంట్ గా 2 గా పార్టీషన్ చేసి ఉన్నారు ఎయిర్ స్పాయిలర్. డిఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి. ఇదంతా కనెక్టివ్ టైల్ ల్యాంప్ అనమాట. ఇది టైల్ ల్యాంప్ ఉంది. ఇక్కడ ఇండికేటర్స్ మనం చూస్తున్నాం కదా, రెడ్ కలర్ లో బ్రేక్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. రివర్స్ చేసేటప్పుడు ఇక్కడైతే లైట్ వస్తుంది అనమాట. ఇది వైట్ కలర్ LED లైట్ అయితే
వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం స్కిడ్ ప్లేట్ మనకి సిల్వర్ కలర్ లో కనిపిస్తుంది. రిఫ్లెక్టర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి పెద్దగా, లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా. ఇంకా టైల్ గేట్ ఓపెన్ చేసి బూట్ స్పేస్ ఎంత ఉందో ఏంటో చూసేద్దాం. టైల్ గేట్ సెన్సార్ తో కూడా ఓపెన్ అవుతుంది. మీకు తెలుసు కదా నా సెన్సార్ ఏ కార్కి పనిచేయదు. ఇది మళ్ళీ నేను ట్రై చేస్తాను ఒకసారి, నాకు తెలుసు ఇది పనిచేయవు నాకు. సో టైల్ గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. టైల్ గేట్ ఓపెన్ అయ్యేటప్పుడు మనకి సౌండ్ కూడా చేసింది చూసారా, ఇండికేషన్. అంటే మనం కార్లో కూర్చున్నాం, ఎవరైనా సెన్సార్ తో కూడా ఓపెన్ చేయొచ్చా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు, కీ వాళ్ళ చేతిలో ఉండాలి ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా. సో అలా ఓపెన్ చేసినా కూడా మనకి అలర్ట్ ఉంటాం అనమాట, దానికి ఇండికేట్ కూడా చేస్తుంది. 455 లీటర్స్ అయితే బూట్ స్పేస్ ఉందన్నమాట. ఇక్కడ పార్సిల్ ట్రే చూస్తున్నాం, కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే రిమూవ్ చేసేయచ్చు. ఇదంతా ప్లాట్ఫామ్ అయితే ఫ్లాట్ గా ఉంది, లగేజ్ అయితే ఈజీగా ఎక్కువ పెట్టుకోవచ్చు. అంటే అనివెన్ గా ఉండే దానికన్నా ఫ్లాట్ గా ఉంటే లగేజ్ అనేది ఎక్కువ పడుతుంది. మనం ఎల్ఈడి లైట్స్ చూస్తున్నాం, అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు బూట్ స్పేస్ లో. అండ్ అంతేకాకుండా ఇక్కడ 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఒకటి చూస్తున్నాం. సో అండ్ ఇక్కడ హుక్ కనిపిస్తుంది కదా, ఇది 3 kgs వరకు వెయిట్ ఆపుతుంది అనమాట. ఇంకా స్పేర్ టైర్ చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం మనం 18 ఇంచ్ స్పేర్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాటరీ అంతా ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడు నేను చూపించింది అయితే ఇది ఎమర్జెన్సీ ఛార్జింగ్ అనమాట. ఎప్పుడైనా మీకు ట్రావెలింగ్ లో ఎమర్జెన్సీ అయితే ఇది యూజ్ చేయొచ్చు. లేదు మెయిన్ ఛార్జర్ మనకి మౌంటెడ్ ఛార్జింగ్ ఇస్తారు కదా కార్ తో పాటు, అది కనుక పెట్టుకుంటే 6 to 7 అవర్స్ లో 100% ఛార్జింగ్ అయితే అయిపోతుంది. అలా ఫుల్ ఛార్జింగ్ అయితే 668 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుందని అయితే కంపెనీ క్లైమ్ చేస్తుంది అనమాట. సో ఇంకా టైల్ గేట్ క్లోజ్ చేయాలంటే జస్ట్ సింగిల్ టచ్ తో అయితే టైల్ గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసినాం మనకి లైట్స్ ఉన్నాయి, మనకి నెంబర్ బోర్డ్ కనిపించడానికి, అండ్ రేర్ వ్యూ కెమెరా కూడా ఇక్కడే ఉంది. అది నేను క్లోజ్ చేసిన తర్వాత చూపిస్తే, ఇప్పుడైతే గాల్లో ఉంది కదా. సో మాన్యువల్ గా కూడా క్లోజ్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎందుకు అంత కష్టం, చక్కగా కంఫర్ట్లు ఇచ్చినప్పుడు సింగిల్ టచ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఓపెన్ అయ్యేటప్పుడు క్లోజ్ అయ్యేటప్పుడు మాత్రం సౌండ్ అయితే చేస్తుంది, అలర్ట్ చేస్తుంది మనల్ని టైల్ గేట్ ఓపెన్ అండ్ క్లోజ్. బ్యాక్ గ్లాస్ ఏదైతే ఉందో అది 2 లేయర్ గ్లాస్ అనమాట. అంటే మనకి యూవీ రేసెస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, హెవీ సౌండ్స్ లోపలికి రాకుండా కూడా చూస్తుంది. అలాంటి గ్లాస్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఫ్రంట్ లో డ్రైవర్ కి అండ్ కో డ్రైవర్ కి కూడా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. దీన్ని సెన్సార్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. యాప్ కనుక మనం ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు, NFC కార్డ్ ద్వారా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఇప్పుడు డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, డ్రైవర్ సీట్ లోకి వెళ్ళిపోదాం. మెయిన్ పార్ట్ అదే కదా, అవుటర్ లుక్ అయితే అదిరిపోయింది. ఇంకా లోపల ఇంటీరియర్ ఎలా ఉంది, కంఫర్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫీచర్స్ ఏమేమి ఇచ్చారో చూసేద్దాం, వచ్చేయండి. కీతో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ 90 degrees లో అయితే డోర్ ఓపెన్ అవుతుంది, చూసారు కదా. ఫ్రంట్ క్యాబిన్ లుక్ అయితే ఒకసారి చూసేయండి. నేను ఎక్కాక మీకు ఏం కనపడదు, ఎందుకంటే నేనే కవర్ చేసేస్తాను కాబట్టి. సో ముందే ఒకసారి క్యాబిన్ లుక్ అయితే చూసేద్దాం. చాలా ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది లోపలంతా కూడా. సీట్ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ గ్రే కలర్ తోటి అయితే డిజైన్ చేసింది. కొంచెం లెదరేటెడ్ అండ్ క్లాత్ తోటి అయితే డిజైన్ చేశారు. డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్ రెండు కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నేను కంఫర్టబుల్ గా కూర్చోడానికి సీట్ అయితే బ్యాక్ వెళ్తుంది అనమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది, అది నాకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేసుకుని కూర్చుంటే చాలా కంఫర్ట్ గా ఉంది, ఎందుకంటే డోర్ 90 degrees లో ఓపెన్ అయింది కదా, చాలా ఆరాంగా కూర్చున్నాను. సో ఇప్పుడు డోర్ పార్ట్ అయితే చూసేద్దాం. డోర్ లో ఇదంతా కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది. డిజైన్ A to Z, అవుటర్ పార్టే కాదు ఇంటీరియర్ పార్ట్ కూడా ప్రతి ఇంచు చాలా జాగ్రత్తగా డిజైన్ చేసినట్టయితే కనిపిస్తుంది. చాలా స్టైలిష్ గా ఉందన్నమాట ఈ పార్ట్ అంతా కూడా. అండ్ ఇక్కడ ఇది డోర్ హ్యాండిల్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. చాలా మటుకు మనం చూస్తున్నాం క్లాత్ పెట్టారు, అది పెట్టారు, కాదండి. ల్యాంబోర్గిని లాంటి లగ్జరీ కార్స్ లో ఉండే లాంటి ఫెసిలిటీస్ అయితే ఈ కార్ లో ఇచ్చారు అన్నాను కదా, కంఫర్ట్స్ గానీ అది. సో దాని నుంచి తీసుకున్నారు. ఇట్లా హ్యాండిల్ అయితే ఇది ఇచ్చారన్నమాట. దీంతో మనం క్లోజ్ చేసుకోవచ్చు అండ్ ఓపెన్ చేసుకోవచ్చు. దీన్ని పుల్ చేస్తే మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదంతా పియానో బ్లాక్ కలర్ తో ఉన్నాయి బటన్స్. ఇదంతా పవర్ విండో బటన్స్ కానీ, లాక్ అండ్ అన్లాక్ కి సంబంధించిన బటన్స్ అండ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ అంతా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. అండ్ ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ తోటే ఉంది. విండో లాక్ అండ్ అన్లాక్ ఇక్కడ ఇచ్చారు. కింద చూస్తున్నాం పెద్ద స్పీకర్ ఇచ్చారు, బాటిల్ హోల్డర్ ఉంది, అండ్ చిన్న థింగ్స్ ఏమన్నా పెట్టుకోవడానికి చిన్న స్లాట్ కూడా ఉంది, ఓన్లీ బాటిలే కాకుండా. ఇదంతా కూడా నాకు డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇక్కడ అంటే హాట్ ప్లాస్టిక్ కూడా కాదు, ఇది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది సెల్ఫ్ డిజైన్ తోటి. సీట్ లో అయితే కూర్చున్నాను, ఇదైతే కొంచెం కింద కనిపిస్తుంది. హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ కి ఫ్రంట్ కి వెళ్ళడానికి పవర్ బటన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇది లంబర్ సపోర్ట్ కి, మనకి బ్యాక్ రెస్ట్ సపోర్ట్ కోసం అని చెప్పి దీన్ని ఆపరేట్ చేస్తే మనకి సపోర్ట్ మనకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ మెమరీ ఫంక్షన్ కూడా ఉందన్నమాట. ఓన్లీ డ్రైవర్ సీట్ కి ఉంది. 3 persons ఎవరైనా గానీ మన ఫ్యామిలీ మెంబర్స్ సీట్ అడ్జస్ట్మెంట్ పెట్టేసుకోవచ్చు అనమాట. వాళ్ళు కూర్చోగానే ఆటోమేటిక్ గా సీట్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది. అంతేకాదు వెంటిలేటెడ్ సీట్ కి సంబంధించిన బటన్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. పక్కన టెంపరేచర్ మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట ఈ బటన్ తోటి. సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూస్తాను ఒకసారి. సీట్ ఆల్రెడీ అయితే కిందకు ఉంది. ఇప్పుడు నేనైతే హైట్ అయితే పెంచుకుంటున్నాను. నాకు
కంఫర్టబుల్ గా ఇంతవరకు అయితే వెళ్తుంది. ఇది రెక్లైనర్ అన్నమాట. ఇప్పుడు రెక్లైనర్ చూస్తున్నాను ఎంత వరకు బ్యాక్ వెళ్తుంది అనేది చూద్దాం. రెక్లైనర్ సో ఇంతవరకు అయితే బ్యాక్ వెళ్తుంది అనమాట. రిలాక్స్ అవ్వాలంటే కూడా చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. ఒకసారి నేను చూస్తాను. ఓకే, చాలా కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ రెస్టే కాదు, ఫ్రంట్లో ఫుట్ దగ్గర కూడా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. మనం బ్యాక్ వెళ్ళినప్పుడు కాళ్ళు కూడా అంతే ముందు పెట్టుకోవచ్చు. మంచి రిలాక్సింగ్ పొజిషన్ అయితే ఉంది సీట్. అండ్ కూర్చున్నప్పుడు సాఫ్ట్ టచ్ ఉంది. డ్రైవింగ్ సీట్లో అయితే కూర్చున్నాను కదా. సో ఇక్కడ ఏమున్నాయో చూసేద్దాం. ఈ రైట్ సైడ్ స్టీరింగ్ కి పక్కన ఇది పార్కింగ్ బటన్ అనమాట. ఇది ఆటో హోల్డ్, ఇది హిల్ హోల్డ్ అసిస్ట్ కి సంబంధించింది. ఇది స్కిడ్ కాకుండా దానికి సంబంధించిన బటన్. ఇది వచ్చి మనకి హెడ్ అప్ డిస్ప్లే ఉందన్నమాట. ఈ కార్ లో ఆప్షన్ కూడా ఉంది మనకి, ఆ ఫెసిలిటీ కూడా. దాన్ని కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన బటన్. ఇది ఛార్జింగ్ పాయింట్ మీకు చూపించలేదు. సో ఛార్జింగ్ స్లాట్ కి సంబంధించిన బటన్. ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేసి ఛార్జింగ్ స్లాట్ ఎక్కడుందో చూసేద్దాం. ఛార్జింగ్ స్లాట్ చూపించాలి కదా, ఇక్కడ ఉందన్నమాట ఛార్జింగ్ స్లాట్. ఇక్కడ ప్రెస్ చేస్తే జస్ట్ ఓపెన్ అయిపోయింది. బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా, బ్యాటరీ స్టేటస్, లో బ్యాటరీ, ఛార్జింగ్, షెడ్యూల్ అండ్ వెరిఫికేషన్. ఎర్రర్ అయితే ఇట్లా చూపిస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీన్ని కరెక్ట్ గా ఫాలో అయితే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ఛార్జింగ్ స్లాట్. వాల్ మౌంటెడ్ ఛార్జింగ్ ఇస్తారు కదా కార్ తో పాటు, అది. ఇది ఎమర్జెన్సీ ఛార్జింగ్ స్లాట్ కి ఇది అనమాట. ఇందాక చూపించాను కదా బూట్ స్పేస్ లో ఉంది, అది దానికి సంబంధించిన స్లాట్. సో ఇప్పుడు బ్యాటరీ స్టేటస్ అయితే ఫుల్ ఛార్జింగ్ అయిందనమాట. బ్యాటరీ చూస్తున్నారు కదా, కంప్లీట్ వైట్ ఉన్నాయి లైన్స్. డ్రైవర్ సీట్ లో కూర్చున్నప్పుడు స్టీరింగ్, రథసారథికి కావాల్సిందే స్టీరింగ్ కదా. ఈ స్టీరింగ్ అయితే చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. స్పోర్టివ్ లుక్ ఇక్కడ కూడా ఉంది స్టీరింగ్ లో అయితే. స్టీరింగ్ చూసినట్టయితే ఇది కంప్లీట్ గా ఇల్యూమినేటెడ్ తో ఉందన్నమాట. అంటే ఇంజిన్ ఆన్ చేసినప్పుడు మనకి స్టీరింగ్ పైన బిఈ అని లైటింగ్ తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి మెనూ చేంజ్ చేసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అయితే రైట్ సైడ్ లో ఉన్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా హారన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ వాయిస్ కమెంట్ తో కూడా మనం రూఫ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. కాల్స్ అటెండ్ చేసుకోవడానికి మోడ్స్ కి సంబంధించిందంతా లెఫ్ట్ సైడ్ ఉంది. పెడల్ షిఫ్టర్స్ వచ్చాయి లెఫ్ట్ అండ్ రైట్. మనకి గేర్ పెంచుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ మార్క్ ఉంది కదా, అది గేర్ పెంచుకునేది. మైనస్ చేసుకోవాలంటే కనుక రైట్ సైడ్ ఉందన్నమాట. ఇది ప్రెస్ చేసుకుంటే గేర్ అయితే మనకి అంటే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అట్లా ఉంటుంది కదా. సో డౌన్ అవ్వాలంటే రైట్ సైడ్ మైనస్ ఉంది, అది ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ లో వైపర్ కంట్రోల్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ హై బీమ్, లో బీమ్, అడ్జస్ట్, ఆటో అడ్జస్ట్ ఉందన్నమాట. ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే మనకి ఇచ్చారు. దానికి సంబంధించిన లివర్ రైట్ సైడ్ లో చూస్తున్నాం. ఆటో అడ్జస్ట్మెంట్ ఉంది అనమాట దీనికి. డిజిటల్ క్లస్టర్ ఇక్కడైతే చూస్తున్నాం. 12.3 ఇంచ్ ఉంది ఇది. అండ్ టచ్ స్క్రీన్ వచ్చి 12.3 ఇంచ్ ఉంది అనమాట. సింగిల్ గా కనిపిస్తుంది కానీ రెండింటికి మధ్య బ్లాక్ స్క్రీన్ అయితే ఉంది. పార్టిషన్ లైక్ ఇది మనకి టచ్ స్క్రీన్, ఇదేమో డ్రైవర్ క్లస్టర్ అనమాట. డిజిటల్ క్లస్టర్ లో చూస్తున్నాం ఇక్కడ కిలోమీటర్స్, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు అనేది చూపిస్తుంది. ఎవ్రీడే మోడ్ లో అయితే ఉందన్నమాట. అది అలా పెట్టుకుంటే మనకి రేంజ్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఛార్జింగ్ అయితే 94% అయితే ఉంది. సీట్ బెల్ట్ అలర్ట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కార్ సరౌండింగ్స్ లో ఏవే వెహికల్స్ వెళ్ళాయి అనేది కూడా డ్రైవర్ కి ఇక్కడ డిజిటల్ గా చూపిస్తుంది. టైం చూపిస్తుంది. కెమెరా ఉంది. రెడీ టు డ్రైవ్ అని అయితే చూపిస్తుంది. ఎవ్రీడే మోడ్ లో ఉంది మనకి. స్టీరింగ్ అయితే మూవ్ అవుతుంది. సో ఇక్కడైతే టచ్ స్క్రీన్ చూస్తున్నాం మనం. ఇది టైం చూపిస్తుంది. ఫన్నీగా అనుకోకండి, నాకు చూపించిందని నేను చెప్తున్నాను. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది, ఫోన్ అండ్ ఫంక్ అండ్ వర్క్, రీసెట్ సెట్టింగ్స్. ఇది ఏసీకి సంబంధించింది. ఏసీది టెంపరేచర్ ఆటోలో పెట్టేసుకోవచ్చు. సో ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి టెంపరేచర్ ని హోమ్ బటన్ లోకి వెళ్ళిపోదాం. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే సపోర్టర్ అయితే ఉంది. కమ్యూనిటీస్, కాల్, క్యాలెండర్, మీడియా, ఎంటర్టైన్మెంట్. మనకి మీడియా ఏంటంటే ఇందులో చూస్తున్నాం కదా, గ్యాలరీ అండ్ యూట్యూబ్ కూడా ప్లే చేసుకోవచ్చు. హార్డ్ డ్రైవ్, ఎలక్సా సపోర్ట్ చేస్తుంది. మీడియా ఉంది. వెహికల్ కి సంబంధించిన యాప్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. నావిగేటర్ ఉంది. 360 డిగ్రీ కెమెరా వ్యూ చూపిస్తానని చెప్పాను కదా, వ్యూ చూద్దాం ఒకసారి. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఇందులో 5 కెమెరాస్ ఉన్నాయి. అది లోపల ఒక కెమెరా ఉందన్నమాట. అది నేను కెమెరా ఆన్ చేయగానే వచ్చేసింది చూసారా, మీ అండ్ అజయ్. సో ఇదేదో బాగుంది. నాకు కార్లో మనం కూడా మన పిక్చర్స్, సెల్ఫీస్ కానీ అలా తీసుకోవాలంటే స్పెషల్ గా కెమెరా అయితే పట్టుకోకర్లేదు. దీంతో సెల్ఫీ తీసుకోవచ్చు. ఓకే, దాని కెమెరా అయితే ఇక్కడ ఉందన్నమాట. 360 డిగ్రీ కెమెరా. మనం చూస్తున్నాం కదా సైడ్ వ్యూ. ఇక్కడ ఒక డాగ్ తిరుగుతుంది. రేర్ లో అయితే ఇలా ఉంది. ఫ్రంట్ లో లెఫ్ట్ అండ్ రైట్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కావాలంటే అది పెద్దగా చేసుకుని కూడా చూడవచ్చు. సింగిల్ టచ్ తో బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం. సో అది కోసెన్స్, డ్రైవ్ అసెట్స్, కొలాజిన్ వార్నింగ్ ఉంది, స్పీడ్ లిమిట్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, లేన్ అసిస్ట్ ఉంది, డ్రైవర్ అటెన్షన్ ఉంది, పార్కింగ్, ఇది అడ్వాన్స్డ్ వార్నింగ్, వాల్యూమ్ అంట. ఫస్ట్ క్లైమేట్ చూద్దాం. క్లైమేట్ చూసారా మనకి ఇప్పుడు కార్ లో ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తుంది. ఏసీ మనకి ఎట్లా వస్తుంది, దీన్ని పెంచుకోవచ్చు. 2 లో ఆటో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఏసీకి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. స్మార్ట్ అని ఉంది. కీప్, క్లియర్ వ్యూ, ఏసీ మ్యాక్స్, ఎకో. ఎకో మోడ్ లో ఉంటే మనకి ఎయిర్ అనేది ప్యూరిఫై అయ్యి వస్తుంది అనమాట. ఫ్రెష్ ఎయిర్ అయితే
అయితే వస్తుంది. ఆల్లో మనకి రిలాక్స్ కనిపిస్తుంది. ఆంబియన్ లైట్ అయితే అదిరిపోతుంది. ఆంబియన్ లైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను స్పెషల్ గా చూపిస్తాను. ఆంబియన్ లైట్ ని కనిపిస్తుందా మీకు? డే లైట్ లో మీకు కనిపించట్లేదు. నైట్ అయితేనే దీన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. సో డేలో రివ్యూ చేయడం వల్ల చూపించలేకపోతున్నాను. ఆంబియన్ లైట్ ఇక్కడంతా కూడా ఉందన్నమాట. ఇదంతా సో ఏసీ వెంట్స్ ఉన్నాయి కదా, ఏసీ వెంట్ పైన అంతా ఆంబియన్ లైట్ అయితే ఇలా వచ్చేసింది. చూస్తున్నారు కదా, బ్లూ కలర్ లైన్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇదంతా ఆంబియన్ లైట్ అన్నమాట. టచ్ స్క్రీన్ మొత్తం చాలా బాగుంది. గ్యాలరీ, మన పిక్స్ అవి కూడా పెట్టుకొని చూసుకోవచ్చు టైం పాస్ కి. నావిగేటర్, నోటిఫికేషన్, పర్ఫార్మెన్స్, ఫోన్, సెల్ఫీ తీసుకోవడానికి ఇది క్లిక్ చేస్తే సెల్ఫీ తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ సెల్ఫీ తీసుకోవచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంది. ఇన్ డెప్త్ గా అంటే చాలా టైం పట్టేస్తుంది. పైన అయితే చెప్పేశాను. 24 GB ర్యామ్ అయితే ఇచ్చారు. దీని టచ్ స్క్రీన్ లో మనకి మీడియా అంతా ప్లే అవుతుంది కదా, దానికి సపోర్టివ్ గా 24 GB ర్యామ్ అయితే ఇన్బుల్ట్ అయిపోయి వస్తుంది అనమాట. ఇందులో కింద చూస్తున్నట్టయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్స్ అయితే 2 ఇచ్చారనమాట. మామూలుగా అయితే ఒకటే చూస్తుంటాం, ఇక్కడ 2 స్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే కప్ హోల్డర్ ఉంది అండ్ గేర్ రాడ్. ఇదైతే అసలు నేను కార్ లో ఉన్నానా ఫ్లైట్ లో ఉన్నానా అనిపిస్తుంది, అలా అయితే ఉంది అనమాట. గేర్ రాడ్, పార్కింగ్ బటన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రెస్ చేసుకుంటే పార్కింగ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. గేర్ ఇక్కడ కూడా మార్చుకోవడానికి అయితే ఇచ్చారు. ఇది పార్కింగ్ బటన్. ఇప్పుడు పార్కింగ్ లో ఉన్నాం. ఇది రివర్స్ అండ్ న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్ ఇక్కడ చూస్తున్నాం. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇక్కడ ఉంది. నార్మల్ గా అయితే స్టీరింగ్ పక్కన చూస్తుంటాం, ఇదైతే ఇక్కడ ఇచ్చేసారు. ఏసీకి సంబంధించిన బటన్, ఇది వాల్యూమ్ కి సంబంధించిన బటన్, ఇది హోమ్ బటన్ అండ్ ఇది కార్ కి సంబంధించిన బటన్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఎవ్రీడే మోడ్ లో అయితే ఉంది. టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ కూడా ఉంది మనకి ఇందులో. అంటే టైర్ ప్రెషర్ లో ఉంటే కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, డ్రైవ్ మోడ్స్, రేంజ్ మోడ్, ఇది వచ్చి మనకి ఎవ్రీడే మోడ్ అండ్ రేస్ మోడ్ అనమాట. 3 మోడ్స్ అయితే ఉన్నాయి. స్నో లో వెళ్ళినప్పుడు మనం ఇది ఆప్షన్ కనుక క్లిక్ చేసుకుంటే స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. స్నోలో వెళ్ళినప్పుడు పర్టికులర్ గా ఇచ్చారు చూసారా. సో ఇది మోడ్స్ సెట్ చేసుకోవడానికి ఇది బటన్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రౌండ్ ఇది మనం డిస్ప్లేలో కనిపిస్తుంది. దీన్ని తిప్పుకుంటున్నప్పుడు ఏ మోడ్ లో ఉన్నాం అనేది. సో ఇక్కడ స్పెషల్ గా కనిపిస్తుంది కదా, ఇదే కీ అన్నమాట. దీనికి సపరేట్ గా స్లాట్ ఇచ్చారు. అది కూడా కీ షేప్ లోనే ఉంది. ఇంకా కీ ఇక్కడ పెట్టేస్తే అటు ఇటు కదలదు, దొరలదు, కింద పడిపోయే ఛాన్స్ కూడా ఉండదు అనమాట. చాలా బాగా అనిపించింది నాకు ఈ స్లాట్ ఇక్కడ ఉండడం. దీని చుట్టూ కూడా ఆంబియన్ లైట్ కనిపిస్తుంది, చూస్తున్నారు మీరు. సో ఇదంతా కూడా నైట్ టైం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఆంబియన్ లైట్ ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. కీలో చూస్తున్నాం లాక్ ఉంది, అన్లాక్ ఉంది. ఇది టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి అండ్ ఇది కార్ లోకి మనకి వచ్చే ముందే మనం లోపల ఏసీ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నాం ఇదంతా సాఫ్ట్ టచ్ తోటి అయితే ఉందన్నమాట. ఆర్మ్ రెస్ట్, దీని కింద స్టోరేజ్ ఉంది, చూద్దాం ఒకసారి. కూల్డ్ స్టోరేజ్ అన్నమాట, చిన్నది. మెడిసిన్స్ లైక్ ఏమన్నా థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇందాక నేను స్క్రీన్ లో అయితే చూపించాను కదా, కెమెరా, మన పిక్చర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దానికి సంబంధించిన కెమెరా లోపల ఉంది. 5th కెమెరా అన్నమాట. ఇది సెల్ఫీలు అయితే తీసుకోవచ్చు కెమెరాతో, లేదా మనము లోపల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఇంకా దీనిపైన చూస్తున్నాం ఇది 360 డిగ్రీ కెమెరాకి సంబంధించింది. సో చూస్తున్నాం కదా, 3D ఎఫెక్ట్ లో కెమెరా అయితే ఇలా కనిపిస్తుందని ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది పార్కింగ్ బటన్, ఇది టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి, ఇది డోర్లన్నీ మనం ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ బెల్ట్ ఎవరెవరు పెట్టుకున్నారు, ఎవరు పెట్టుకోలేదు అనేది అయితే ఇండికేట్ చేస్తాం. చూసారు కదా, రేర్ లో ఉన్న 3 ప్యాసింజర్ సీట్ బెల్ట్ కి సంబంధించిన అలర్ట్ అన్నమాట. ఇది ఇక్కడ SOS అలర్ట్ ఉంది. దానికి సంబంధించిన బటన్ ఇక్కడ చూస్తున్నాం. మూన్ రూఫ్ అన్నమాట. దీన్ని ఇన్ఫినిటీ రూఫ్ అయితే అంటారన్నమాట. అది ఎందుకు అంటారు అనేది నేను చూపిస్తాను స్పెషల్ గా. ఇది మూన్ రూఫ్ అన్నమాట. మూన్ రూఫ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇది గ్లాస్ అయితే ఓపెన్ అవ్వదు, జస్ట్ ఇది ఒకటి మ్యాట్ లాగా ఉంటుంది కదా. డోర్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు, వెంటిలేషన్ వస్తుంది, వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇది మూన్ రూఫ్ అండ్ ఇన్ఫినిటీ రూఫ్ అని కూడా అంటారు. ఈ లైన్స్ చూస్తున్నారు కదా రూఫ్ పైన, ఇది మనకి ఆంబియన్ లైట్ వస్తుంది. అది కూడా మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు ఈ లైటింగ్ కూడా చేంజ్ చేసుకుంటుంది మ్యూజిక్ కి తగ్గట్టుగా. అసలు దీన్ని మాత్రం ఎంజాయ్ చేయాలంటే ఓన్లీ నైట్ టైం మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతాం. చూస్తున్నాం కదా అక్కడ వరకు, ఎండ్ వరకు, బ్యాక్ రోలో కూర్చున్న వాళ్ళ వరకు కూడా ఈ లైటింగ్ అయితే వస్తుందన్నమాట. ఇన్ఫినిటీ రూఫ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది నైట్ టైం జర్నీ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అప్పుడు మాత్రం నేను ఫ్రంట్ లో కూర్చొని బ్యాక్ లోనే కూర్చుంటాను. ఎందుకంటే దీన్ని ఎంజాయ్ చేయాలంటే బ్యాక్ నుంచి చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారన్నా దీనిలో వెళ్ళాలనిపిస్తుంది నాకు దీనికోసమే. అంత బాగుంది అనమాట. లోపల ఇంటీరియర్ పార్ట్ అయితే అదిరిపోయింది. ఫ్రంట్ నుంచి ఎంత బాగుందో లోపల కూడా అంతే లగ్జరియస్ లుక్ అయితే తీసుకొచ్చింది. క్యాబిన్ అంతా చూస్తున్నారు కదా, డాష్ బోర్డ్ అయితే ఫ్లాట్ గా డ్యూయల్ కలర్ తోటి, అంటే లైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్
కాంబినేషన్ తోటి డాష్ బోర్డ్ అంతా కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఏసీ వెంట్ చూస్తాం కదా, కనెక్టివ్ అన్నమాట. కంప్లీట్ గా ఫ్రంట్ లో స్లీక్ అండ్ ఫుల్ లెంత్ ఏసీ వెంట్ అయితే కనిపిస్తుంది. క్యాబిన్ కానీ కాదు, 2 స్లాట్స్ ఉన్న ఏసీ వెంట్ కి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కో డ్రైవర్ ఏసీ వెంట్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మినీ స్పీకర్ ఉంది చూస్తున్నారు కదా, అక్కడ పైన అయితే మినీ స్పీకర్ ఉంది. డోర్ లో అయితే పెద్ద స్పీకర్ ఉంది. డోర్ లో ఏదైతే డిజైన్ ఉందో, సెల్ఫ్ డిజైన్ ఏదైతే ఉందో అదే మనకి లోపల కూడా డిజైన్ చేశారనమాట. దీని లుక్ అయితే చాలా అంటే చాలా పెంచుతుంది. గ్లో బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. సఫిషియంట్ గ్లో బాక్స్ అండ్ లోపల లైట్ కూడా ఉందన్నమాట. ఎల్ఈడి లైట్ కనిపిస్తుంది లోపల. ఇక్కడ కూడా లైట్ ఉందన్నమాట. జస్ట్ సింగిల్ టచ్ తోటి అయితే ఇక్కడ లైట్ అయితే ఆన్ అవుతుంది చూస్తున్నారు కదా. జస్ట్ కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ఎల్ఈడి లైట్, సన్ షేడ్ కి మిర్రర్ అయితే ఉంది ఇక్కడ. అండ్ లైట్ కూడా వచ్చేస్తుంది అనమాట. మిర్రర్ కి బోత్ సైడ్స్ లైట్ అయితే వచ్చేస్తుంది. క్లారిటీ చాలా బాగుంది. నా కెమెరా కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇది జస్ట్ ఇట్లా క్లోజ్ చేసేసుకోవడమే. స్పీకర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ నాకు చూస్తున్నారు కదా, నా పైన కో డ్రైవర్ కి పైన కూడా అంటే లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా స్పీకర్స్ అయితే ఉన్నాయి. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే కంప్లీట్ గా నా బాడీ అయితే చక్కగా కంఫర్టబుల్ గా సెట్ అయింది అనమాట సీట్ లో. ఎందుకంటే ఎప్పుడైనా మనకి సీట్ ఇలా ఉంటేనే మనం కంఫర్టబుల్ గా కూర్చోగలుగుతాం. అంటే సైడ్స్ ఇలా వచ్చి మరీ అంత బకెట్ మోడల్ కాదు కానీ సెమీ బకెట్ అనుకోవచ్చు. ఆ మోడల్ లో అయితే సీట్ ఉంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది. హెడ్ రెస్ట్ అంతా కూడా సాఫ్ట్ టచ్ తోటి ఉంది అనమాట. ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్ అయితే ఇటు సైడ్ ఉంది. నాకు కొంచెం ప్రెస్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కదా, ఇది ఇక్కడ ఇంత గ్యాప్ ఉంది కదా అని బటన్ నొక్కింది అక్కడ నుంచి కిందకి అంటున్నాను. కిందకి కదండి, ఇంకా పైకి వెళ్తుంది ఇది. అంటే ఇంకా టాల్ ఉన్న వాళ్ళకి అంత పైకి వెళ్తుంది. ఎవరండి బాబు అంత హైట్ ఉండేవాళ్ళు? హెడ్ అక్కడికి ఉందంటే వాళ్ళ హైట్ ఎంత ఉండాలి? ఓ మై గాడ్, నా వాళ్ళు అయితే కాదు. సో ఈ హైట్ కి అయితే అడ్జస్ట్ చేస్తున్నాం. ఆ లెక్క చూస్తే ఇది ఇంకా పైకి వెళ్తుంది. ఇది పైకి వెళ్ళింది. ఒకసారి చూడండి నా హెడ్ ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది. హెడ్ రెస్ట్ ఫ్రంట్ అయితే ఇలా ఉంది. బ్యాక్ వెళ్ళి చూసేద్దామా? చాలా స్పీడ్ గా బ్యాక్ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటో చూపించేస్తారు. వచ్చి బ్యాక్ రోలో అయితే కూర్చున్నాను. డోర్ చూసేద్దాం ఒకసారి. సేమ్ లైక్ ఫ్రంట్ లో ఎలాగైతే ఉందో అలాగే మనకి డోర్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ హ్యాండిల్ లైక్ సాఫ్ట్ టచ్ హ్యాండిల్ అనమాట. ఇది పవర్ విండో బటన్ అయితే ఇక్కడ ఉంది. పెద్ద స్పీకర్ ఉంది. బాటిల్ హోల్డర్ అయితే ఉంది. ఇక్కడ మినీ స్పీకర్ కూడా ఉందన్నమాట. డోర్ లో పక్కన కూర్చున్న వాళ్ళకి ఆర్మ్ రెస్ట్ అయితే సాఫ్ట్ టచ్ తోటి ఇచ్చారు. ఇంకా లోపల కూర్చొని చూసేద్దాం సీట్ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటనేది. సీట్ కంఫర్ట్ నేనైతే కూర్చున్నాను. రెక్లైనర్ పొజిషన్ లో అయితే నా బాడీ ఉంది. థై సపోర్ట్ చూసినట్టయితే కంప్లీట్ గా థై వరకు అయితే సీట్ అయితే వెడల్పు అయితే లేదు, కానీ నాకైతే కంఫర్టబుల్ గానే ఉంది. ఫ్రంట్ సీట్ కంప్లీట్ గా బ్యాక్ అన్నా కూడా చూస్తున్నారు కదా, నా లెగ్ రూమ్ అయితే ఇంత ఉందన్నమాట. నేనే కాదు 6 feet ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు అనమాట. అంతైతే లెగ్ రూమ్ ఉంది. 60-40 రేషియోలో అయితే మనకి సీట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. అలా క్లోజ్ చేసుకుంటే బూట్ స్పేస్ అయితే ఇంకా పెరుగుతుంది. ఇది వెంటిలేటెడ్ సీట్ మోడల్ లో ఇచ్చారు కానీ బ్యాక్ అయితే వెంటిలేటెడ్ సీట్స్ కాదు. ఓన్లీ ఫ్రంట్ 2 మాత్రమే వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. సీట్ బెల్ట్స్ అయితే 3 passengers కి సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. అడ్జస్ట్మెంట్ హెడ్ రెస్ట్ అయితే 2 passengers కి మాత్రమే ఉంది. ఇన్ మిడిల్ లో చూస్తున్నట్టయితే ఆర్మ్ రెస్ట్ కనిపిస్తుంది. సాఫ్ట్ టచ్ తోటి ఆర్మ్ రెస్ట్ ఉంది. 2 cup holders అయితే ఉన్నాయి. ఇది ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా లెదర్ అండ్ క్లాత్ తోటి డిజైన్ చేసి ఉన్నారు. హాఫ్ లెదర్ అండ్ హాఫ్ క్లాత్ తోటి అయితే బ్యాక్ రో సీట్ కూడా ఇలాగే డిజైన్ చేస్తుంది. రేర్ లో ఏసీ వెంట్ అయితే చూస్తున్నాం. పియానా బ్లాక్ కలర్ తో అయితే ఉంది. దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ కింద చూస్తున్నాం ఫోన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఛార్జింగ్ స్లాట్స్ ఉంటాయి. యాక్చువల్ గా అయితే లేదు, బిఈ అని అయితే మెన్షన్ చేసింది. ఫోన్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సీట్ కి బ్యాక్ సైడ్ అనమాట. డ్రైవర్ సీట్ కి కో డ్రైవర్ సీట్ కి ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇచ్చారు. 65 watts ఫాస్ట్ ఛార్జర్ పాయింట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ చెప్పాను కదా ఇందాక, ఫ్రంట్ నుంచి సరిగ్గా చూపించలేదు కానీ చూడడానికి అయితే డిఫరెంట్ గా ఉంది. నార్మల్ గా అయితే మనకి స్టీల్ రాడ్ అయితే చూస్తుంటాం అడ్జస్ట్మెంట్ కి. ఇది కంప్లీట్ గా ఏకగా దీని లుక్ అయితే ఇంకా పెంచుతుంది. సీట్ లుక్ బ్యాక్ నుంచి కూడా. మ్యాగజైన్ హోల్డర్ మనకి ఇక్కడ చూస్తున్నాం. ఇది మనకి స్పెషల్ గా స్లాట్ అయితే ఇచ్చారు. ఇది దేనికంటే మనం స్క్రీన్ పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రంట్ లో ఏదైతే స్క్రీన్ పైన వస్తుందో మూవీస్ అంటే మీడియా సపోర్ట్ ఉంది కదా దీనికి. సో అది మనం బ్యాక్ లో కూడా కూర్చొని క్లియర్ గా వాచ్ చేయాలంటే 2 screens అయితే పెట్టుకోవచ్చు. 2 seats కి కూడా ఆ స్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సీట్ బెల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. లెంత్ అయితే పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. ఇక్కడ ఇది ఒకటి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఈ కార్ లో రేర్ లో మనకి చూస్తున్నాం ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్. సూట్ హుక్ కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. ఫోల్డబుల్ సూట్ హుక్. హ్యాండిల్ కూడా ఫోల్డబుల్. చూస్తున్నారు కదా బ్యాక్ రో ఎంత కంఫర్టబుల్ గా ఉందో. లెగ్ రూమ్ గానీ చూస్తున్నట్టయితే చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ప్లాట్ఫామ్ అయితే బ్యాక్ లో ఉంది. 3 passengers కూడా లెగ్స్ చాలా కంఫర్టబుల్ గా పెట్టుకొని కూర్చోవచ్చు. చూస్తున్నారు కదా, దానివల్ల ఇంకా స్పేషియస్ గా అనిపిస్తుంది అనమాట. స్టోరేజ్ స్పేస్ ఫ్రంట్ లో దాన్ని ఓపెన్ చేసుకోవడానికి అయితే ఇది పుల్ చేస్తే ఓపెన్ అవుతుంది. సార్ చూపించేస్తాను. ఫ్రంట్ లో స్టోరేజ్ ప్లేస్ కదండి. దీన్ని అయితే లేపాలి.
జస్ట్ హైడ్రాలిక్ ఉంది, పెద్దగా కష్టపడక్కర్లేదు. చూస్తున్నారు కదా హైడ్రాలిక్ ఇచ్చారు. ఇక్కడ 45 లీటర్స్ వరకు మనం స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా ఇది వైపర్ కి సంబంధించిన వాటర్ వేసుకోవడానికి అనమాట ఇది స్లాట్. అండ్ ఇక్కడ చూస్తున్నాము ఇంకొక స్లాట్ ఉంది. ఇది ఎప్పుడైనా మనం సీ ఫుడ్స్ అవి క్యారీ చేసినప్పుడు ఐస్ పెట్టుకొని క్యారీ చేస్తాం కదా, సో అలాంటప్పుడు ఆ వాటర్ అంతా డర్టీ వాటర్ ని మనము తీయడానికి ఈజీగా చిన్న స్లాట్ అయితే ఇచ్చారు. ఇది లాగితే చాలు వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. కారు రివ్యూ అయితే అయిపోయింది. డ్రైవింగ్ కూడా చేయాలి కదా, డ్రైవ్ చేసి చూస్తాను ఎలా ఉందో ఏంటో మీకు కూడా చెప్తాను. వచ్చేయండి. కారు బ్రేక్ అలా వదలంగానే మూవ్ అయిపోతుంది. స్టీరింగ్ అయితే చాలా స్మూత్ గా ఉంది. స్టీరింగ్ నిజంగా వీడియో గేమ్ ఆడుతున్నట్టయితే ఉంది స్టీరింగ్. బ్రేక్స్ కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి అనమాట. అంటే బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు సడన్ బ్రేక్ లాగా అంటే బాడీ ముందుకు వచ్చి జలకలు ఇచ్చేలాగైతే ఏం లేదు, చాలా స్మూత్ గా అయితే బ్రేక్స్ పడుతున్నాయి. ఎస్ 10M రేడియంట్ లో అయితే టర్న్ అయితే తిరిగింది. సిటీ డ్రైవ్ కి చాలా బాగుంటుంది. ఇలా ఉంటే కనుక సిటీలో చాలా కంఫర్టబుల్ గా టర్న్ చేసుకోవచ్చు. రేస్ మోడ్ లో కనుక డ్రైవ్ చేస్తే టాప్ స్పీడ్ వచ్చి 202 వరకు ఇస్తుంది. సో ఒకసారి రివర్స్ కూడా చేసి చూద్దాం. కెమెరా క్లారిటీ చూసుకోండి రివర్స్ లో ఎలా ఉంది అనేది. ఇందులో ఆటో పార్కింగ్ సిస్టమ్ కూడా ఉంది కదా, అది ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. ఇక్కడ ప్రెస్ చేస్తే కనుక మనకి ఇది స్లాట్ అన్నమాట. మన కార్ని ఏ యాంగిల్ లో పార్క్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనము ఎట్లా పెడుతున్నాం షేప్ లైక్ మనం ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను నేను, డిఫరెంట్ గా ఉంది కదా, ఈ షేప్ అయితే తీసుకుంది. ఇక్కడ అయితే పార్క్ చేయబోతుంది. అది కన్ఫర్మ్ నొక్కితే ఆటోమేటిక్ గా పార్క్ చేస్తుందట. నేనైతే స్టీరింగ్ కూడా పట్టుకోవట్లేదు, సో కన్ఫర్మ్ అయితే నొక్కాను. స్టార్ట్ పార్కింగ్ అయితే నొక్కాను. సో ఇప్పుడు బ్రేక్ అయితే నేను వదిలేస్తున్నాను, చూద్దాం ఆటోమేటిక్ పార్క్ చేస్తుందట. కొంచెం టెన్షన్ గానే ఉంది కానీ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా చూపిస్తుంది మనకి 3D లో మన కార్ ఎలా పార్క్ చేస్తుంది అనేది. మనకన్నా స్లోగా చాలా జాగ్రత్తగా పార్క్ చేయబోతుంది. వావ్, స్టీరింగ్ అయితే నేను పట్టుకోలేదు. ఇది ఒక సర్కిల్ దగ్గర పార్క్ చేస్తుంది అనమాట, చాలా నీట్గా. ఏదైతే నేను సెలెక్ట్ చేశానో యాజ్ టీస్గా అక్కడ వెళ్ళి పార్క్ చేస్తుంది. చూసారా, ఇది నాలాంటి దానికి చాలా నాకు డ్రైవ్ చేస్తాం కానీ పార్కింగ్ రాదు, నాలాంటి దానికి బాగా పనికొచ్చేటట్టు. సో పార్కింగ్ కంప్లీటెడ్. బ్యాటరీ అయితే కంప్లీట్ గా కింద ఉందన్నమాట, గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది బ్యాటరీ. మనం కూర్చున్నాం కదా, ఫుట్ ఎక్కడైతే ఉందో దాని కింద బ్యాటరీ ఉంది దీనికి. దీని మోడల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. లా ఫెరారీ మోడల్ అయితే కనిపిస్తుంది ఫ్రంట్ నుంచి. టెస్లాలో ఉన్న ఫ్యూచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. ఆటోమోటివ్ వరల్డ్ లోనే ఫస్ట్ టైం ఇందులో 4 HPC చిప్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీని వల్ల ఏంటంటే దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సేఫ్ అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందగలుగుతారు అనమాట. అండ్ సేఫ్ గా కూడా ఉంటారు. అంతేకాకుండా ఇందులో 12 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది, 5 రేడార్స్ తోటి. ఇప్పుడు నేను చూపించిన ఈ కార్లో అయితే 79 కిలోవాట్స్ బ్యాటరీ యూజ్ చేశారు కదా. దీని మాక్సిమం పవర్ వచ్చి 210 గా ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 380 Nm గా ఉంది. ఇంకా ఈ కారు డైమెన్షన్స్ వచ్చి లెంత్ వచ్చి మనకి 4370 mm ఉంది. విత్ వచ్చి 1907 mm ఉంది. హైట్ వచ్చి 1627 mm ఉంది. వీల్ బేస్ వచ్చి 2775 mm ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 207 mm ఉంది. కార్ ని నైట్ టైం చూస్తేనే అందంగా ఉంటుంది అన్నాను కదా, సో అందుకోసమే నైట్ అయ్యే వరకు వెయిట్ చేసి మరీ చూపిస్తున్నాను ఈ విజువల్స్. నైట్ టైం అయితే కార్ ఇలా ఉంటుంది. ఇంకా ఈ కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు గుంటూరులో ఉన్న పోయినీర్ మహీంద్రా వాళ్ళు. మీరు కార్ ఏమన్నా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, కార్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. మహీంద్రా BE6 EV వెహికల్ లో నేను చూపించింది అయితే టాప్ ఎండ్ అనమాట. బేసిక్ వచ్చి 59 కిలోవాట్స్ బేసిక్ మోడల్. మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 19 lakhs అయితే అప్రాక్సిమేట్ గా పడుతుంది అనమాట. ఇదైతే నేను చూపించిన టాప్ ఎండ్. ఇది 79 కిలోవాట్స్. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 30,27,000 పడుతుంది. టోటల్ గా BE6 లో అయితే 5 వేరియంట్స్ ఉన్నాయి. 8 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. 7 ఎయిర్ బ్యాగ్స్ టాప్ ఎండ్ లో వస్తున్నాయి. బేసిక్ నుంచి మిడ్ వరకు కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే సేఫ్టీకి ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ లింక్ అయితే కింద ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి.